స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ జిల్లా అంతటా సుమారు 6500 స్మార్ట్ డోర్ లాక్లను ప్రజలకు అందించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఇంటి దొంగతనాలకు చెక్ పెట్టేందుకు మరియు నివారణ చర్యల్లో భాగంగా స్మార్ట్ డోర్ లాక్లను గుర్తించి జిల్లా అంతటా విస్తృత అవగాహన కార్యక్రమాలు. ప్రముఖ నగరాల్లో అభివృద్ధి చెందిన స్మార్ట్ సిటీల మాదిరిగా చిత్తూరు జిల్లాను కూడా స్మార్ట్ భద్రతా వ్యవస్థతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పనిచేస్తున్నారు. స్మార్ట్ డోర్ లాక్స్ మాత్రమే కాకుండా సీసీటీవీ కెమెరాలు, ఇంట్రోడోర్ అలారంలు ఇలాంటి పరికరాలను కూడా ఉపయోగించాలని ప్రోత్సహించారు. మీ ఇంటి భద్రత మీ చేతుల్లోనే ఉంది. స్మార్ట్ లాక్లను వాడండి, అప్రమత్తంగా ఉండండి. చిత్తూరు జిల్లా పోలీసులు మీ భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు. చోరీల నుంచి మీ ఆస్తిని కాపాడుకోవడం స్మార్ట్ భద్రతతోనే సాధ్యం. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. చిత్తూరు జిల్లా పోలీస్ ప్రజల భద్రత కోసం ప్రతిరోజు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా సమకాలీన సాంకేతికతను ప్రజల భద్రతకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ అలారం, ప్యాడ్ లాక్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ స్మార్ట్ డోర్ లాక్లను అందిస్తున్నారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. స్మార్ట్ డోర్ లాక్లను ఉపయోగించి చిత్తూరు పోలీసులతో కలిసి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. వరకు తిరిగి రాలేము. ఎక్కడన్నా మనం మన బంధువుల ఇంటికో లేకపోతే పని మీద టౌన్కో ఇట్లా వెళ్ళి మనం 2-3 రోజులు ఎక్కడే కానీ లేకోకుండా ఉండాల్సి వస్తుంది, ఇంటికి రాకోకుండా ఉండాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో మనం ఎవరు నమ్మలేము. గ్రామంలో ఈవెన్ మన ఎదిరింటోళ్ళను పక్కింటోళ్ళను కూడా నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం ఉంది. ఫ్రీగా డబ్బు వస్తుందంటే ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి డబ్బు దొంగతనాలు చేయడానికి తన అనేది ఎవరికి లేదు. కాబట్టి ఫస్ట్ మన ఇంటిని, మన సేఫ్టీని మనం చూసుకోవాలి. ఎదుటి వ్యక్తులు ఎవరు నమ్మేదానికి లేదు. కాబట్టి మనం ఎక్కడైనా ఇంటి నుంచి నేను తిరిగి సాయంత్రం వరకు రాలేను, లేకపోతే 2-3 రోజులు రాలేను అనే టైంలో మనం ఇట్లాంటి లాక్స్ కొనుక్కొని మనం ఇంటికి వేసుకున్నట్లయితే చూడండి, ఒకసారి చూపిస్తానికి మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న లాక్ని తిప్పేసి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇంటికి ఇలా లాక్ వేస్తాము, చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా దొంగ వచ్చారు, దీన్ని పగలగొట్టాలనుకున్నారు, ఎవరిని వచ్చి ఒకరు టచ్ చేయండి, పగలగొట్టడానికి ట్రై చేయండి, గట్టి కొట్టు, ఇట్లా సౌండ్ వచ్చేస్తుంది. ఇలా సౌండ్ వచ్చిందనుకో మనం అన్ఎక్స్పెక్టెడ్గా సౌండ్ వస్తే ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసేదానికి వస్తారు, ఏం సౌండ్ వస్తుంది అని చెప్పి. ఈ సౌండ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు దొంగ కూడా ఇంట్లో దీన్ని తాగేదానికి ట్రై చేయడు. మమ్మల్ని పట్టుకుంటారేమో అని భయపడి వదిలేసి వెళ్ళిపోతారు. ఏ దొంగ అయినా కూడా ఏం చేస్తాడు, ఎవరికి దొరకకూడదు, దొరికితే పోలీసులకు పట్టిస్తారు, కొడతారనే భయంతోనే ఉంటారు. కాబట్టి చిన్న సౌండ్ వచ్చినా కూడా వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి దొంగతనాలు జరగకుండా మన ఇంట్లో సామాన్లకి, సరుకులకి, సామాన్లకి, ఏమైనా విలువైన వస్తువులకు అన్నిటికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. ఇదేం దీని విలువ కూడా ఏం పెద్దగా లేదు. ఒక 500 రూపాయలు పెడితే మన ఇంటికి సేఫ్టీ ఉంటుంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీనికి 6 బ్యాటరీలు ఇస్తారు. ఒకసారి మనం ఇది తీసుకుంటే 6 బ్యాటరీలు వస్తాయి. దాదాపు మనకి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ బ్యాటరీలు కూడా బయట కూడా దొరుకుతాయి. మనకు కావాలనుకుంటే ఎక్కడైనా కూడా తీసుకోవాలి. మీరు ఎవరన్నా అవసరం అనిపిస్తే దయచేసి ఇట్లాంటివి తీసుకోండి. ఎందుకంటే మనం కూడా